Hi everyone, this is the disclaimer for my channel Sri and Healthy Life. Please have a look at it. These are the contents which I am going to explain now. My previous slideshows lo already introduction, approaches, nutritional requirements anni explain chesanu, and ee slideshow lo ఏమేం ఫుడ్స్ తినచ్చు, ఈటింగ్ పీరియడ్లో ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఏం ఫుడ్స్ మోడరేట్గా ఇంక్లూడ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో బెటర్ రిజల్ట్స్ రావాలంటే మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 టాపిక్స్ నేను కవర్ చేయబోతున్నాను. ఫుడ్స్ టు బి టేకెన్, ఫుడ్స్ టు బి అవాయిడెడ్, ఫుడ్స్ టు బి మోడరేట్లీ టేకెన్. జస్ట్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే, ఒక టైం పీరియడ్ తింటాము, ఒక టైం పీరియడ్ ఫాస్ట్ చేస్తాము. సో ఈటింగ్ అండ్ ఫాస్టింగ్, ఈటింగ్ అండ్ ఫాస్టింగ్, ఈటింగ్ అండ్ ఫాస్టింగ్, ఇదే ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. దిస్ ఈజ్ ద సింపుల్ థింగ్ విచ్ వీ ఫాలో ఇన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి 4 అప్రోచెస్ ఉన్నాయి. అది ఎలా అంటే, ఒక 24 hours ఆఫ్ ఏ డే ఉంటే ఆ 24 hoursని 12, 12, 16, 8, 24 అండ్ 1 meal a day, ఇలా 4 ప్యాటర్న్స్ కింద డివైడ్ చేశారు. ఆ ప్యాటర్న్స్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 12:12 అంటే ఇందులో 12 గంటలు తింటే 12 గంటలు ఫాస్టింగ్లో ఉంటాం. 16:8 అంటే 16 గంటలు ఫాస్టింగ్లో ఉంటే 8 hours తింటాం. 20:4 అంటే 20 hours ఫాస్టింగ్లో ఉంటే 4 hours తింటాం. 1 meal a day అంటే 24 hours సైకిల్లో ఫర్ 1 hour అందులోనూ ఒక్కసారి 1 meal చేస్తామన్నమాట. 1 meal తింటాం అండ్ రిమైనింగ్ 23 hours ఫాస్టింగ్లో ఉంటాం. ఈ 4 ప్యాటర్న్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఫాలో అవుతారు. దీనికి ఎగ్జాంపుల్తో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టైం సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, 9 to 9, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు తినే టైం సెలెక్ట్ చేసుకుంటే, అంటే ఈటింగ్ పీరియడ్లో పెట్టుకుంటే, ఈవినింగ్ 9 నుంచి మళ్ళీ మార్నింగ్ 9 వరకు ఫాస్టింగ్లో ఉండాలి. అదే 12:12. 16:8 అంటే ఎలా అంటే, మార్నింగ్ 9 to 5 వరకు తింటే ఈటింగ్ పీరియడ్ అయితే, ఈవినింగ్ 5 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఫాస్టింగ్ పీరియడ్ అనమాట. అదే 20:4 అంటే ఏంటంటే, మార్నింగ్ 9 నుంచి 1 o'clock లోపు ఈటింగ్ పీరియడ్ అయితే, ఫ్రమ్ 1 to నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఫాస్టింగ్లో ఉంటామన్నమాట. 1 meal a day అంటే 9 to 10 మధ్యలో ఒక మ్యాసివ్ మీల్ తీసేసుకుంటాం. అంటే ఒక పెద్ద మీల్ ఒకే ఒకసారి తినేస్తాము. నెక్స్ట్ 23 hours ఫాస్టింగ్లో ఉంటాం. అది సో ఈ టైప్ ఆఫ్ 4 ప్యాటర్న్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 12:12తో స్టార్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ 2 hours ఫాస్టింగ్ పీరియడ్ని పెంచుకుంటూ 16 hours చేయొచ్చు, 20 hours చేయొచ్చు, 1 meal a day వరకు కూడా చేసుకోవచ్చు మనం. బట్ జనరల్గా ఏంటంటే 16:8 అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకి లాంగ్ టైం చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ టైమింగ్స్ ఏంటంటే, జనరల్గా మనం ఒక 7 hours ఆర్ 8 hours మన స్లీపింగ్ టైం ఉంటుంది. అది కనుక ఈ ఫాస్టింగ్ టైంలో ఇంక్లూడ్ చేస్తే మనకు కొంచెం టైం కలిసి వచ్చినట్టు ఉంటుందన్నమాట. సో మనం ఏం చేసుకోవాలంటే, మార్నింగ్ 9కా 10కా 11కా ఎలా వీలైతే అలా వర్క్ చేసేవాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ కానీ, లేదా మెయిల్ అయితే కనుక ఆఫీస్ అవర్స్ని బట్టి కానీ, ఎలా అయినా కానీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 తినొచ్చు, లేదంటే మార్నింగ్ 12 to ఈవినింగ్ 9 తినొచ్చు. అట్లా మన కంఫర్ట్ని బట్టి టైమింగ్స్ అయితే ఏ టైంలో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన వర్క్ని బట్టి, మన కమిట్మెంట్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఈటింగ్ పీరియడ్లో మనం కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. అవి ఫాలో అయితే మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజీగా చేయొచ్చు, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ప్లస్ లాంగ్ టైం చేసుకోవచ్చు.
సో మనం లాంగ్ టైం సస్టైనబుల్గా చేసుకునే డైట్ ఒకటి చూస్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రోజు రైస్ తింటాం అనుకోండి, అదే మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాం కదా అని ఆ రైస్ కట్ చేస్తే మేబీ మనం కంటిన్యూస్గా రైస్ లేకుండా ఉండలేకపోవచ్చు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే క్వాంటిటీని లిమిట్ చేసుకోవాలి. క్వాంటిటీని లిమిట్ చేసుకొని 1 స్మాల్ బౌల్ ఆఫ్ రైస్ లేదా సమ్ 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రైస్ అలా అని చెప్పేసి పెట్టేసుకుంటే మనం అది లాంగ్ స్టాండింగ్లో చాలా బాగుంటుంది అనమాట. మనం రైస్ తిన్నట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కంటిన్యూ అవుతుంది. సో అలా సస్టైనబుల్గా లాంగ్ టర్మ్ సస్టైన్ అయ్యేటట్టుగా డైట్ ప్లాన్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే హెల్దీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. అంటే మన ఊరికే ఏదంటే అది సెలెక్ట్ చేసేసుకొని అయ్యో మనం ఉండలేకపోతున్నాం కదా అని ఏది తినాలనుకుంటే అది పెట్టేసుకొని తినేయకూడదు. దీనిలో ఎలా అంటే ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలి, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకొని న్యూట్రిషన్ కవర్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటూ మనం ఆ ఫుడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, విచ్చలవిడిగా తినేయడం, ఏది పడితే అది తినేయడం, ఎంత అంటే అంత తినేయడం అనేది డెఫినెట్గా కంట్రోల్ చేసుకోవాల్సిన పాయింట్. సో మోడరేట్గా తింటే మనకు అది ఎక్కువగా వెయిట్ పెరగకుండా కంట్రోల్డ్ ఈటింగ్లో ఉంటుంది. అలా కంట్రోల్డ్ ఈటింగ్ ఉన్నప్పుడు మనం ఫాస్టింగ్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా ఏదైనా కానీ మంచి రిజల్ట్స్ ఇస్తుంది. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, మనం తినే ఫుడ్ ఎంత క్వాలిటీ ఫుడ్ తింటున్నాం అనే దాని మీదే మెయిన్ మన హెల్త్ అంతా ఆధారపడి ఉంటుంది. అంటే మనం తినే ఫుడ్లో వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వాటర్ అన్నీ కవర్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అన్నీ కవర్ అయ్యేటట్టు చూసుకుంటే మన హెల్త్ ఆటోమేటిక్గా బాగుపడిపోతుంది, మన ఫాస్టింగ్కి రిజల్ట్ వచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీల్ టైమింగ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈటింగ్. అంటే మనం ఒక టైం సెట్ చేసుకొని ఆ పర్టికులర్ టైం పీరియడ్లోనే తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ 9 to 5 అనుకోండి, ఆ 9 to 5లోనే తినేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయితే ప్రాబ్లం లేదు, బట్ అంతకన్నా ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈటింగ్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 అవర్స్కి ఒకసారి తింటున్నాం అనుకోండి, సో మన 8 అవర్స్ విండో పీరియడ్లో ఎన్నిసార్లు తినొచ్చు, మ్యాక్సిమమ్ ఆఫ్ 3 to 4 times. సో అది 3కి మనం కనుక రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఇట్స్ ద బెస్ట్ వే. తర్వాత హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే వాటర్ చాలా 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 ఇంపార్టెంట్. వాటర్ ఎంత ఎక్కువ తాగితే అంత బెటర్ అన్నమాట. ఆన్ అన్ యావరేజ్ మనం ఒక డైలీ ఒక 4 liters ఆఫ్ వాటర్ కనుక తాగగలిగితే మన బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఫాస్ట్ని బ్రేక్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. అంటే ఇప్పుడు మనం ఒక 16 hours ఫాస్టింగ్లో ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ ఫాస్ట్ని బ్రేక్ చేసేటప్పుడు ఇమ్మీడియట్గా మనం ఒక 500 calories ఆర్ ఒక 600 calories ఆఫ్ ఫుడ్ తీసేసుకున్నాం అనుకోండి, మనం అంతవరకు ఫాస్టింగ్ చేసిన దానిలో వేస్ట్ అయిపోతుంది. సో మనం ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు కూడా హెవీగా తీసుకోకూడదు మీల్. ఫస్ట్ మీల్ ఎప్పుడు కూడా మోడరేట్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మూతీతో మీరు బ్రేక్ చేసుకోవచ్చు. ఒక స్మూతీ ఫ్రూట్స్తో కానీ లేదంటే వెజిటబుల్ స్మూతీ కానీ ఏదో ఒకటి ఒక స్మూతీ ప్రిపేర్ చేసుకోవచ్చు, దాంతో బ్రేక్ చేయొచ్చు. లేదంటే నట్స్ తీసుకోవచ్చు, నట్స్తో బ్రేక్ చేసుకోవచ్చు. లేదంటే సమ్ లైట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు. అంటే ఎలా అంటే ఒక ఫుల్ ఎగ్ తీసుకొని విత్ ఎగ్ ఏదైనా ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ సలాడ్ తీసుకోవచ్చు, అట్లయినా తీసుకోవచ్చు. అంతేగాని ఒక్కసారిగా ఒక హెవీ మీల్ ప్లాన్ చేసేసుకొని ఒక 4 ఇడ్లీ ఆర్ సమ్ డంప్ చేసే విధంగా తీసుకోకూడదు. ఆ బ్రేకింగ్ ద ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇంకొక స్టెప్స్ ఏంటంటే దీనిలో 2 రకాలుగా ఫాలో చేయొచ్చు. అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని
ఫ్యాట్ ఎక్కువ తీసుకోవడం. అంటే లో కార్బ్ హై ప్రోటీన్, లో కార్బ్ హై ఫ్యాట్ డైట్స్ అన్నమాట. అంటే ఇవి ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 300 క్యాలరీస్ ఆన్ అన్ యావరేజ్ పర్ డే కావాలనుకోండి. ఆ 300 నుంచి మనం ఒక 150 ఆర్ 100 క్యాలరీస్ ఆఫ్ కార్బ్సే తీసుకుంటాం. సో మోడరేట్ ఫ్యాట్ తీసుకొని ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటాం అన్నమాట. ఈ కార్బ్స్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో ఆ రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ కార్బ్స్ తీసుకోవాల్సిన క్యాలరీస్ కూడా ప్రోటీన్ నుంచి వచ్చేలాగా ప్లాన్ చేస్తాం. సో అది లో కార్బ్ హై ప్రోటీన్ డైట్. అదే లో కార్బ్ హై ఫ్యాట్ అంటే దీనిలో ప్రోటీన్ మోడరేట్గా తీసుకుంటాము, కార్బ్స్ని అలాగే ఒక 100 బిలోకి రెస్ట్రిక్ట్ చేస్తాము. ఆ మిగిలిన 200 కార్బ్స్ కూడా ఫ్యాట్ ఉండేలాగా ప్లాన్ చేస్తాం. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మన కార్బోహైడ్రేట్స్ తగ్గించేసరికి ఇన్సులిన్ ఇన్సెన్సిటివిటీ తగ్గుతుంది. అంటే ఇన్సులిన్ సెన్సిటివ్గా బాడీ తయారవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనం వెయిట్ లాస్ కోసం చేసే వాళ్ళైతే వెయిట్ లాస్ ఎక్కువ అవుతుంది. అదేవిధంగా మనకి డైట్లో కూడాను ఎక్కువ స్పైక్ ఆఫ్ ఇన్సులిన్ జరగకుండా ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం తీసుకునే మీల్లో కంపల్సరీగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ వాటర్ అనేది ఎంత పర్సంటేజ్లో ఉండాలో అది తగ్గకుండా, ఎన్ని క్యాలరీస్ ఆర్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆల్ దీస్ మెయింటైన్ చేయాలో అవి తగ్గకుండా మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీకి తగ్గట్టుగా ఒక 2000 క్యాలరీస్ పర్ డే డైట్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాం. 2000 క్యాలరీస్లో 45 to 65% ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 20 to 35% ఆఫ్ ఫ్యాట్స్ ఉండాలి, అలాగే 50 grams ఆఫ్ ప్రోటీన్స్ ఉండాలి. ఇది కంపల్సరీగా ఇవి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనం ప్లాన్ చేసుకొని తీసుకోగలగాలి. ఫుడ్స్ టు బి టేకెన్ ఇన్ ద ఈటింగ్ పీరియడ్ ఇన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఫస్ట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. అరౌండ్ 3.7 liters ఫర్ మెన్ అండ్ 2.7 liters ఫర్ ఉమెన్. అంటే ఎగ్జాక్ట్గా ఇంతే తీసుకోవాలని రూల్ ఏం లేదు, అంటే ఎక్కడ చెప్పలేదు. మన క్లైమేట్ని బట్టి, మన బాడీ టెంపరేచర్ని బట్టి, మన కండిషన్స్ని బట్టి మనం అరౌండ్ 4 liters ఆఫ్ వాటర్ కనుక రోజు తీసుకోగలిగితే ఇట్స్ ద బెస్ట్ వే. ఇంకా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఈటింగ్ పీరియడ్లో ఆల్మోస్ట్ కాదు, ఆల్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఎనీథింగ్, లేడీస్ ఫింగర్, బ్రింజాల్, కుకుంబర్, క్యారెట్స్, బీట్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఆల్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అయినా కానీ మనం చక్కగా సెలెక్ట్ చేసుకొని ఏ ఫ్రూట్స్ అయినా తినచ్చు. బట్ వెయిట్ లాస్ కోసం కనుక ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయండి. అవేంటంటే బనానా, మ్యాంగో, డేట్స్. ఈ 3 ఫ్రూట్స్ కంపల్సరీగా అవాయిడ్ చేయండి. ఇంకొక 2 ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అవి సపోటా అండ్ కస్టర్డ్ యాపిల్. ఈ 5 కంపల్సరీగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇవి తినడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది కొంచెం స్టేబుల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కంపల్సరీగా స్టేబుల్ అవుద్దని చెప్పలేము, బట్ ఛాన్సెస్ ఆర్ మోర్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎంత తీసుకుంటే అంత బెటర్. డ్రై ఫ్రూట్స్లో అన్నీ తినచ్చు, బట్ మనం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ షుగర్తో ప్రాసెస్ చేస్తారు. సో అలా షుగర్తో ప్రాసెస్ చేసిన డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మనకి ఉండే బెనిఫిట్ కన్నా లాసే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ట్రై టు అవాయిడ్ దోస్. తర్వాత స్ప్రౌట్స్ అనేది చాలా చాలా గుడ్ ఫుడ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ద న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ స్ప్రౌట్స్తో కవర్ అయిపోతాయి. నట్స్ అండ్ సీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని నట్స్ తీసుకోవచ్చు, బాదాం, క్యాష్యూస్, పిస్తాస్,
సీడ్స్ లైక్ పంప్కిన్, ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ తీసుకోవచ్చు. డైరీ ప్రోడక్ట్స్, మిల్క్, కర్డ్, ఎవ్రీడే మీరు ఒక కప్ మిల్క్ మాత్రం కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోండి. మార్నింగ్ మీల్లో అయినా లేదా ఈవినింగ్ మీల్లో అయినా, అది మీ ఇష్టం. అండ్ 1 కప్ ఆఫ్ కర్డ్ కూడా కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత ఎగ్స్, చికెన్, ఫిష్, మీట్, హోల్ గ్రెయిన్ సిరియల్స్ అంటే మనకి వీట్, రైస్ ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయి. అంటే హోల్ గ్రెయిన్స్గా మనం తీసుకునేది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం కొన్ని ఫుడ్స్ కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. ఆ ఫుడ్స్ ఏంటంటే షుగర్ కంప్లీట్గా నో అని చెప్పేసేయండి. రిఫైన్డ్ ఫ్లోర్స్ అంటే మైదా, రిఫైన్డ్ వీట్ అంటే రిఫైన్డ్ వీట్స్తో చేసే బ్రెడ్స్ కానీ అంటే వైట్ బ్రెడ్ లాంటివి. సో తెల్లగా ఉండే ఏ పిండి అయినా కానీ అలాంటివి అవాయిడ్ చేయండి. తర్వాత జంక్ ఫుడ్స్ అస్సలు తినకూడదు, కంప్లీట్గా నో అన్నమాట. నో బేకరీ ఐటమ్స్, నో బిస్కెట్స్, నో చాక్లెట్స్, నథింగ్. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అంటే ఇప్పుడు నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ ఫుడ్ కానీ చాలా ప్యాకేజ్డ్గా ఉన్న ఫుడ్స్ని తినడం చాలా అలవాటు అయిపోయింది ప్రజెంట్ జనరేషన్లో. సో ఆ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. అలాగే షుగర్ యాడ్ చేసే బెవరేజెస్ ఏవి కూడా తాగకుండా ఉంటేనే బెటర్. మనం మోడరేట్గా తీసుకునే కొన్ని ఫుడ్స్ గురించి నేను చెప్తాను. ఫుడ్స్ విచ్ హ్యావ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్కి ఏమవుతుందంటే ఇన్సులిన్ ఒక్కసారిగా స్పైక్ అయిపోతుంది. అయిపోయేసరికి మనకి బాడీలో ఆ ఫుడ్ డైజెషన్ అయిపోయిన తర్వాత సడన్గా నీరసం వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మోడరేట్గా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ లేదంటే ఇంకా తక్కువ జిఐ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే కనుక చాలా బెటర్గా ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఏంటంటే వైట్ రైస్, పొటాటోస్, కార్న్ఫ్లేక్స్, పఫ్డ్ రైస్, పాప్కార్న్, వైట్ బ్రెడ్ ఇవన్నీ ఇందులోకి వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం తినకుండా ఉంటే బెటరు, బట్ కొంచెం తిన్నా కానీ ప్రాబ్లం ఉండదు. ఫ్రూట్స్లో కూడా కొన్ని ఫ్రూట్స్కి కొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయి. పైనాపిల్, మ్యాంగో, వాటర్ మెలన్, డేట్స్ ఇలాంటివన్నీ కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. సో వీటి వల్ల మనకు కొంచెం ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి కష్టమైపోతుంది. సో దానికోసమని ఇవి లైట్గా తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, బట్ ఎక్కువ తీసుకుంటే మాత్రం మన ఫాస్టింగ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నాం అనుకోండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ని, మ్యాంగోస్, డేట్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయగలిగితేనే బెటర్. ఎందుకంటే ఈ మ్యాంగోస్, డేట్స్ తీసుకోవడం వల్ల మీ వెయిట్ స్టేబుల్ అయిపోతుంది. వెయిట్ తగ్గడం అనేది చాలా కష్టమైపోతుంది. సో ఇవి వెయిట్ లాస్ కోసం చేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ప్రతి ఫుడ్ని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. సో ఇది ఈరోజు స్లైడ్ షో. సో ఏ ఫుడ్స్ తినాలి, ఏ ఫుడ్స్ తినకూడదు అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు కమెంట్స్లో నన్ను అడగచ్చు, నేను ఆన్సర్ చేస్తాను మీకు. నా నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫాస్టింగ్ పీరియడ్లో ఏ డ్రింక్స్ తీసుకోవచ్చు అనే దాని మీద చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.